తో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మేడ్చల్ జిల్లా నారపల్లిలో జరిగింది. నారపల్లిలోని బాయ్స్ హాస్టల్లో ఇంజనీరింగ్ విద్యార్థి సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి తేజను సీనియర్లు బార్కు తీసుకెళ్లి తాగించారని, ఆ తర్వాత బిల్లు కట్టాలని ఒత్తిడి చేశారని సాయి తేజ స్నేహితులు ఆరోపిస్తున్నారు. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టున్నట్లు సెల్ఫీ వీడియోలో సాయి తేజ చెప్పాడు. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ అడిగి తెలుసుకుందాం. మణికంఠ, పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? నారపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల సాయి తేజ అనే యువకుడు ఉరివెత్తుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు సీనియర్లు ర్యాగింగ్ చేయడం వల్లే సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రస్తుతం పోలీసులు ప్రాథమిక దర్యాప్తులు అయితే వెల్లడించారు. సాయి తేజ నారాపల్లిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. అయితే అదే కాలేజ్ లో సీనియర్ గత కొద్ది రోజుల నుంచి తీవ్రంగా ర్యాగింగ్ చేస్తున్నట్లు సాయి తేజ తన తల్లిదండ్రులకి ఇప్పటికే చెప్పాడు. అయితే ఈ క్రమంలోనే నిన్న రాత్రి సమయంలో సాయి తేజను సీనియర్లు బలవంతంగా బార్కు తీసుకెళ్లారు. అక్కడే సీనియర్లు మద్యం సేవించడంతో పాటు సాయి తేజకు కూడా బలవంతంగా మద్యం తాగించారు. అయితే మొత్తం ఆ బార్కి వెళ్లి ఆ పార్టీ సమయంలో పూర్తిగా 10,000 రూపాయలు బిల్ అయింది. ఆ బిల్ అంతా కూడా సాయి తేజ కట్టాలంటూ సీనియర్లు తీవ్రంగా ఒత్తిడి చేశారు. అయితే తన దగ్గర డబ్బులు లేవంటూ సాయి తేజ ఎంత చెప్పినప్పటికీ సీనియర్లు బలవంతం చేయడంతో తన తండ్రికి కాల్ చేసి తనకు అర్జెంట్ గా 10,000 రూపాయలు డబ్బులు కావాలంటూ తండ్రిని అడగడంతో వెంటనే ఆ 10,000 రూపాయలు కూడా ఫోన్ పే ద్వారా సాయి తేజకు అయితే చెల్లించాడు. వెంటనే ఆ బిల్ అంతా కూడా సాయి తేజ అయితే చెల్లించాడు. అయితే ఈ క్రమంలోనే తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సాయి తేజ తన హాస్టల్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు అయితే చేపట్టారు. సాయి తేజ మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. ఓకే మణికంఠ.